నమస్తే ఎంపీ న్యూస్ మన ప్యానల్ స్వాగతం. ఈరోజు పేపర్లోని న్యూస్ చూద్దాం. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు 240 కోట్లతో 47 ఎకరాల నీరు. అసంపూర్తి ఉన్న నీటి సాగు ప్రాజెక్టుపై సీఎం దృష్టి. ఫస్ట్ గోదావరి బేసిన్లో గోదావరి నది ఉన్న ఆయకట్లు మొత్తం ఆ ప్రాజెక్టులు మొత్తం ఏ విధంగా అయితే ఎక్కువ ఆయకట్టు చేరుతాయి, ఏ విధంగా అయితే ఎక్కువ నీటిపారుదల ఉంటాయని చెప్పి దాని మీద ప్లాన్ చేస్తున్న వార్త చూడొచ్చు. తర్వాత మనకు కృష్ణ పెడతారట. ఈ విధంగా వచ్చే సంవత్సరం లోపు జనాలకు రైతులకు అందాలని చెప్పేసి చెప్తున్న వార్త మనం చూడొచ్చు. NH65 ట్రామా కేర్ సెంటర్ 65 జాతీయ రహదారి 65 పై ట్రామా సెంటర్ ఏర్పాటు చేస్తున్న వార్త మనం చూడొచ్చు. అది ట్రామా సెంటర్ అంటే ఇక్కడ హైదరాబాద్ విజయవాడ హైవేలో హైదరాబాద్ దాటిన తర్వాత హైదరాబాద్ శివార్లో ఉన్నట్టు దాదాపుగా హైదరాబాద్ దాటిన తర్వాత ట్రామా కేర్ సెంటర్ని ఏర్పాటు చేస్తే జనాలకు అందుబాటులో ఉంటుంది, జనాలకు బాగుంటుందని 10 పడకల అత్యాధునిక వసతులతోటి నేడు శంకుస్థాపన చేస్తున్న వార్త మనం చూడొచ్చు. ఈ రోజు శంకుస్థాపన చేస్తున్నారు ట్రామా సెంటర్కు. అలా పెడితే జనాలకు ఎంతో అందుబాటులో ఉన్న ఉద్దేశంతో అక్కడ ఏర్పాటు చేస్తున్న వార్త మనం చూడొచ్చు. 30,382 గ్రూప్ 1 మెయిన్స్ కు అర్హత సాధించిన సంఖ్య. అది ఒక్క పోస్టుకు 50 మంది అభ్యర్థులు. ఏటా 2 ఇంజక్షన్లతో ఎయిడ్స్ చెక్. ఇంతకుముందు ఎయిడ్స్కు మందు లేదు, ఎయిడ్స్ వస్తే మాత్రం ఆ మనిషి కథమైనట్టే. ఎయిడ్స్ వస్తే దానికి ఎటువంటి మందు కానీ టాబ్లెట్స్ కానీ ఎటువంటి లేదని చెప్పేసిన వార్త ఇంతకుముందు ఉండే. కానీ ఇప్పుడు ఎయిడ్స్ వచ్చిన వాళ్ళకు ఏటా 2 ఇంజక్షన్స్ ఇస్తే ఎయిడ్స్కు చెక్ పెట్టచ్చు అని చెప్పేసిన వార్త మనం చూడొచ్చు. నేడు ఏపీకి సీఎం రేవంత్ రెడ్డి. నేడు వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి 75వ జయంతి ఉన్న సందర్భంగా మంగళగిరిలో పెద్ద సభ ఏర్పాటు చేస్తారు. ఆడికి అంటే ఏపీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్తున్న వార్త మనం చూడొచ్చు. ఆదివారం హైదరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద పూర్వజగన్నాథ రథయాత్ర వెళ్లే దారిని శుభ్రం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. ఎప్పుడైనా కూడా జూలైలో పూరి జగన్నాథుడి పండుగ అంగరంగ వైభవం జరుగుతుంది. పూరి జగన్నాథుడు ఒరిస్సాలో ఉంటాడు. హైదరాబాద్ కూడా పూరి జగన్నాథ యాత్ర ఉంటే ఆ యాత్రకు ఎదురొచ్చే ధూళి దుమ్మును శుభ్రం చేస్తున్న వార్త సీఎం రేవంత్ రెడ్డి శుభ్రం చేస్తున్న వార్త, ఇందిరా పార్క్ దగ్గర శుభ్రం చేస్తున్న వార్త మనం చూడొచ్చు. సైబర్ చెర విముక్తి. కంబోడియా నుంచి ఎట్టకేలకు స్వస్థలానికి చేరుకున్న తెలంగాణ యువకుడు. సాఫ్ట్వేర్ జాబ్ అని చెప్పేసి కంబోడియా నుంచి ఫోన్ వస్తే పోయి అక్కడ చిక్కుల్లో పడి అక్కడ పోయిన యువకుడిని చిత్రహింసలు పెట్టాడు. దాన్ని ఒక ఫోన్ చేస్తే ఫోన్ పోదు కాబట్టి వాళ్ళు ఏం చేసి వాట్సాప్ కాల్ చేసి అక్కడ ఉన్న విషయం మొత్తం పోలీసులు చేరదీసినట. పోలీసులు రంగంలో దిగి వాళ్ళ నుంచి విడిపించిన వార్త మనం చూడొచ్చు. పూరి రథయాత్ర తొక్కిసినట. ఒక భక్తుమూర్తి 5 విగ్రహాలు. ఒరిస్సాలో ప్రతి సంవత్సరం జూలైలో జరిగే పూరి జగన్నాథ యాత్ర అంగరంగ వైభవం ఉంటుంది. ప్రపంచం నలుమూల నుంచి వస్తారు, వేల సంఖ్యలో వస్తారు, లక్షలలో వస్తారు. దానికి ఎంత జాగ్రత్త మరి ఏమైందో తెలియదు. కానీ పూరి రథయాత్రలో ఒక భక్తుడు మృతి చెందిన వార్త మనం చూడొచ్చు. న్యాన్ కేనాలకు నిధుల కొరత. నిరుటి నుంచి విద్యా సంస్థలో నిలిపే పంపిణీ. ఇందిరమ్మ ఇంటికి భరోసా. PMAY పథకానికి అనుసంధానం. రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక ఉపశమనం. పేదరింటికి సాయం పెంచే విషయంలో కేంద్ర సర్కారు. పట్టణ ప్రాంతంలో 2 లక్షలు, గ్రామాల్లో 1,30,000 ఇందిరమ్మ ఇల్లు కడతా అని చెప్పేసి ఆంధ్రాకి కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రకటించింది. ఇప్పుడు ఈ అన్ని ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఒక్కొక్కటి చేసుకుంటాం కాబట్టి ఇప్పుడు రాబోయే ఈ 2-3 నెలల్లో లేదా 4-5 నెలల్లో ఇందిరమ్మ ఇల్లు ప్రకటించే యోచన ఉన్నది. అయితే దానికి కేంద్రం మద్దతు, కేంద్రం ఇచ్చే వాటా పెంచే యోచన ఉన్నదట. కేంద్రం ఎంత ఇస్తుంది? ఒక ఇంటికి 2 లక్షలు, పట్టణంలో అయితే 2 లక్షలు ఇస్తుందట. విలేజ్లో అయితేనేమో 1,30,000 కేంద్ర వాటా ఉంటున్న వార్త మనం చూడొచ్చు. అయితే ఇందిరమ్మ ఇల్లుకు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఎంత ఇస్తుంది? 5 లక్షలు ఇస్తా అని చెప్పి అప్పుడు ప్రకటించిల్లు. ఆ 5 లక్షలలో పల్లెల్లో వీళ్ళు కేంద్ర వాటా ఎంత 1,30,000 ఇస్తుందట. మొత్తం కలిపి 5 లక్షలు ఇందిరమ్మ ఇళ్ళ కింద ఇస్తున్న వార్త మనం చూడొచ్చు. అది మరి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఇంకా 1-2 నెలలకి తెలియదు. అప్పుడు ఇచ్చినప్పుడు మాత్రం ఈ వాటాతోని ఇందిరమ్మ ఇల్లు స్టార్ట్ అవుతున్న వార్త మనం చూడొచ్చు. తెలంగాణలో టీడీపీ పునర్నిర్మాణం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నాకు 2 కళ్ళు. చంద్రబాబు అంటాడు. ఆంధ్ర సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు మీట్ అయి విభజన చట్టంలోని అంశాలు మాట్లాడుకున్నారు, స్నేహపూర్వకంగా మాట్లాడుకున్నారు. అదొక అంశం. అయితే ఆ అంశం మీద హైదరాబాద్కి వచ్చిన చంద్రబాబు హైదరాబాద్కి వచ్చినప్పుడు ఏమంటారు? ఘనస్వాగతం పలికిన టీడీపీ శ్రేణులు, తెలంగాణ టీడీపీ శ్రేణులు చంద్రబాబు నాయుడుకు ఘనస్వాగతం పలికినప్పుడు చెప్పినప్పుడు మాటలు ఏం మాట్లాడిందంటే తెలంగాణలో కూడా పూర్వ వైభవం మళ్ళీ తీసుకొస్తా టీడీపీని, మీరు కార్యకర్తలు ధైర్యంగా ఉండండి, మళ్ళీ తెలంగాణలో టీడీపీ జెండా ఎగరవేద్దామన్న వార్త మనం చూడొచ్చు. పాంగాంగ్ సరస్సు వద్ద చైనా తవ్వకాలు. భారీగా బంగారం నిర్మాణం. ఇండియా
చైనా బార్డర్ దగ్గర పాంకాంగ్ సరస్సు దగ్గర తవ్వకాలు చేస్తున్న చైనాకు మరి ఎప్పుడైనా కూడా ఏ దేశమైనా కూడా మన భారత సైన్యం ధీటుగా సమాధానం ఇస్తోంది. ఇక చార్ధామ్ యాత్ర తాత్కాలిక నిలిపివేత భారీ వర్షాల నేపథ్యంలో చార్ధామ్ యాత్ర అమర్నాథ్, బద్రీనాథ్ ఇవన్నీ కొండల నడుమలు ఉంటాయి ఉత్తరాఖండ్లో. అటు పోవాలంటే కొండ చర్యలు నిలబడడం, చాలా మంది ప్రాణ నష్టం జరుగుతాయి. కాబట్టి ప్రజెంట్ మాత్రం తాత్కాలికంగా చార్ధామ్ యాత్ర నిలిపివేసిన వార్త మనం చూడొచ్చు. ఇవి 20 వార్త.